ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్ లో ఇప్పటి వరకు విజయాన్ని రుచి చూడలేకపోయింది. తన సొంత మైదానంలో వరుసగా మూడో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఒకానొక దశలో లోయెస్ట్ స్కోర్ కి ఆల్అౌట్ అవుతారేమోనన్న భయం ఆ టీంను వెంటాడింది. కానీ టిమ్ డేవిడ్ హాఫ్ సెంచరీతో ఓ మాదిరి స్కోర్ చేయగలిగింది. ఆర్సీబీ ఓటమి తర్వాత భారత మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీ ఆటగాళ్లపై విమర్శలు గుప్పించాడు. కొంతమంది ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డాడు. ఆర్సీబీ చెత్త బ్యాటింగ్ ఆడిందన్నాడు. బ్యాటర్లంతా నిర్లక్ష్యపు షాట్స్ తోనే అవుట్ అయ్యారని, ఒక్క బ్యాటర్ కూడా మంచి బంతికి అవుట్ కాలేదని అన్నాడు. కనీసం వాళ్ళు కామన్ సెన్స్ అన్న ఉపయోగించలేకపోయారని ఫైర్ అయ్యాడు. ఒకవేళ చేతిలో వికెట్లు ఉండుంటే 110 నుంచి 120 పరుగులు ఈ 14 ఓవర్లలో రాబట్టేవారన్నాడు. ఆ స్కోర్ చేసుంటే వాళ్ళు కనీసం పోటీ అయినా ఇచ్చుండేవాళ్ళని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. హర్షదీప్ సింగ్, మార్కో జెన్సన్, యుజ్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్ అందరూ ఈ మ్యాచ్ లో వికెట్లు దక్కించుకున్నారు. అయితే సెహ్వాగ్ పంజాబ్ బౌలర్లకు ఆ క్రెడిట్ ఇవ్వాలని అనుకోవడం లేదంట. ఈ వికెట్లన్నీ ఆర్సీబీ బ్యాటర్లే చేజేతులారా పోగొట్టుకున్నారని చెప్పాడు. హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీ బ్యాటర్లు ఇలాంటి ప్రదర్శన ఇస్తున్నప్పుడు కెప్టెన్ రజత్ పాటిదార్ వాళ్ళని దారిలో పెట్టే ప్రయత్నం చేయాలని సెహ్వాగ్ సూచించాడు. రజత్ పాటిదార్ తన వంతు ప్రయత్నం తాను చేసినప్పటికీ తోటి ఆటగాళ్లతో ఆడించలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ 7 మ్యాచ్లు ఆడి 3 ఓడింది. ప్రస్తుతం 4 విజయాలతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది.